ఆ, అందరికీ నమస్తే అండి. ముందుగా లేట్ అయినందుకు క్షమించండి. యాజ్ యూజువల్ గా మనకు అలవాటే ఆనవాయితీ ప్రకారం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఇక్కడే సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసుకున్న సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్ గా ఒక వెల్నెస్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశా. దాని పేరు 5K స్టెప్స్, అంటే 5,000 అడుగులు. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ 5,000 అడుగులు కనుక వేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరే 5K స్టెప్స్ క్యాంపెయిన్, వెల్నెస్ క్యాంపెయిన్. ఇది అక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని సిటీస్లోని కండక్ట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా లాంచింగ్ వచ్చి మన రాజమండ్రిలో చేయాలి అనేది, అది కూడా ఈ నెల 22 అంటే సండే ఈవెంట్స్ మన హ్యాపీ స్ట్రీట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 6:30 ఎర్లీ మార్నింగ్. సో దీంట్లో ప్రతి ఒక్కరూ, అంటే అందరూ పార్కుల దగ్గర నడవడం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా రీచ్ కావాలన్నది, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ కావాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ ఇది. దాంట్లో భాగంగా మేము స్కూల్స్కి వెళ్తున్నాం, చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఎలాగా మీరు మీ తల్లిదండ్రులు చెప్పాలి 5,000 అడుగులు నడవాలని చెప్పేసి. మనం ఈ సాధారణంగా చూసినట్లయితే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తాయి, ఏవైతే బీపీ, షుగర్, ఏవైతే ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే కదలిక లేకపోవడం వల్ల, మన బాడీలో కదలిక అనేది లేకపోవడం వల్ల, ఇన్యాక్టివిటీ. ఒకప్పుడు జబ్బులు అంటే ఎలా వచ్చాయంటే ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చేవి. ఇన్ఫెక్షన్ అంటే ఒకదాని దగ్గర ఒకదాని సోకి మనకు ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కాదు, ఇన్యాక్టివిటీ అంటే ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఈ జబ్బులు బారిన పడుతున్నాం. అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, లేకపోతే ఊబకాయం అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఒక పాయింట్లో చూసినట్లయితే ప్రతి ఇంట్లోని బీపీ, షుగర్ లేకుండా, టాబ్లెట్లు వాడకుండా లేని వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా చాలా తక్కువ. అంటే మనం ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసినట్లయితే మనం కూడా ఫ్యూచర్లో బీపీ, షుగర్లు మనం రావడం, ఆ బీపీ షుగర్తో ఆగట్లేదు, అక్కడి నుంచి హార్ట్ అటాక్లు, స్ట్రోకులకి లీడ్ అవుతుందన్నమాట. ఇది మనం ఎక్కడో ఒక చోట ఆపాలి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక మనం అవేర్నెస్ కనుక క్రియేట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ 5,000 అడుగులు నడవాలి, అందరూ యాక్టివ్గా ఉన్నట్లయితే బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ఎప్పుడైతే బీపీలు, షుగర్లు రాకుండా కనుక మనం జాగ్రత్త పడ్డామో, తద్వారా హార్ట్ అటాక్లు, స్ట్రోకులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇదే మా మనం ఏంటంటే అందరూ యాక్టివ్గా ఉండాలి, అందరూ యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ కనీసం 5,000 అడుగులు రోజు నడిచినట్లయితే ఈ ఇందాకైతే ఏవైతే చెప్పానో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ కూడా రాకుండా మనం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజాన్ని మన ఆరోగ్య సమాజంగా మార్చాలి అంటే మనం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండాలి. మనం చాలా వరకు చూసినట్లయితే ఎక్కువసేపు మనం కూర్చునే పని చేస్తున్నాం. మీరు కాదనుకోండి, మన జాబ్స్ చూసినట్టయితే ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చునే పని చేస్తున్నారు, దాంట్లో కదలిక లేదు. ఆ కదలిక లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒక ఉద్యమంలాగా అది స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోని కూడా ఇది తీసుకుని స్ట్రాంగ్గా తీసుకుని అందరూ కనుక 5,000 అడుగులు కనుక నడిచినట్లయితే మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఒక ప్రివెంటివ్ కేర్గా మనం ఒక నవ ఆరోగ్యమైన ఒక సమాజాన్ని మనం స్థాపించడానికి మనం ఇక్కడి నుంచి ఒక ఉద్యమంగా స్టార్ట్ చేస్తున్నాం, రాజమండ్రి దగ్గర నుంచి. సో ఇది మొత్తం అక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల చేయాలన్నది మా ఉద్దేశం ఇది. సో దానికి మీ మద్దతు కావాలి, మీ సపోర్ట్ కావాలి, ఇది ప్రజల్లోకి రీచ్ కావాలి. ఇది ఎందుకంటే ఇది మామూలు క్యాంపెయిన్ కాదు, ఇది వెల్నెస్ క్యాంపెయిన్. అంటే ఇల్నెస్ అనేది లేకుండా ఉండాలి, మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం, 5,000 స్టెప్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఫాలో అయ్యి ఇది జనానికి షేర్ చేసి జనం కూడా ఫాలో అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఈ నెల 22 సండే, అది మన 6:30కి మన హ్యాపీ స్ట్రీట్ స్టార్ట్ అవుద్ది. సో అందరూ వచ్చి లెట్ us మేక్ ఆ రాజమండ్రి హెల్దియర్ అండ్ హ్యాపీయర్ సిటీ. థ్యాంక్ యూ. అండి శివాజీరాజు గారు ఒకరు, ఆ రాజీవ్ గారు ఒకరు ఉన్నారు. సో వాళ్ళ డేట్స్ ఏమాత్రం పాసిబుల్ ఉన్నా సరే వాళ్ళు మన దగ్గరకు వస్తారండి. ప్రాస కోసం కాదు, స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇది 10,000 స్టెప్స్. 10,000 స్టెప్స్ కనుక మనం నడవగలిగితే
ఆ యాక్టివిటీ వల్ల ఇందాక మీకు ఏవైతే చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం కంట్రోల్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. మనం ఒకేసారి 10,000 అడుగులు అంటే ఆ పేరు వినగానే కంగారు పడిపోయి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. సో ఇనీషియల్గా ఫర్ బిగినర్స్ ఎవరైతే అసలు నడకే లేకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక 5,000 స్టెప్స్ అనేది చాలా కరెక్ట్ అని చెప్పేసి మేము భావించి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఇక్కడ మన హ్యాపీ స్ట్రీట్ దగ్గర స్టార్ట్ చేసి ఇలాగా ఏవి అప్పారావు రోడ్, అలాగా రామాలయం రౌండ్ అబౌట్, మళ్ళీ జేఎన్ రోడ్, హ్యాపీ స్ట్రీట్. మన రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ టాలీవుడ్ నటులు, అదేవిధంగా డాక్టర్ భద్రం గారి ఆధ్వర్యంలో ఈ నెల 22 తారీఖు అంటే ఆదివారం ఉదయం హ్యాపీ స్ట్రీట్ లో 5K స్టెప్స్ సంబంధించి ఒక క్యాంపెయిన్ ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి రాజమండ్రిలో ఎవరైతే వాకర్స్ ఉన్నారో ఈ రోజు ఉదయం మేము వెంకటేశ్వర వాకర్ పార్క్ నందు, అదేవిధంగా హ్యాపీ స్ట్రీట్ లో రోజు వాకింగ్ చేసే వాకర్స్ ని, మరి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి వాకర్స్ ని, అదేవిధంగా యువతని, కాలేజీలో ఉన్న యువతని అందరినీ కూడా మేము ఆదివారం ఉదయం 6:30 ఇక్కడ హాజరయ్యే విధంగా మేము అందరం వారికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. సార్ చెప్పారు సినీ ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ 5 స్టెప్స్ అనేది ఏదైతే మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో ఆయన వివరంగా చెప్పారు. ప్రతి మనిషి కూడా ఈ రోజు వ్యాయామం చేయకుండా ఉండరు. వ్యాయామం చేస్తేనే ఈ రోజు ఉన్న మన అలవాట్లను బట్టి ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే మన రోగాలు నివారణ పరంగా ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. కంపల్సరీ ఈ వయసుతో నిమిత్తం లేకుండా 5,000 స్టెప్స్ వేయాలి అనే నినాదంతో భద్రం గారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, దానికి మీ పత్రికా సోదరులందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు ఇనిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుందో ఏమీ కన్సిస్టెన్సీ ఉండదు. అలా లేకుండా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట అండి. దీంట్లో ఎవరైతే మనం క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ వీక్ మా హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతారో వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 20 మెంబర్స్ పిక్ చేసి వాళ్ళకి ఒక అప్రిసియేషన్ లాగా చేయాలి. ఎవ్రీ మంత్ ఈ 5K స్టెప్స్ తరపున ఒక కమ్యూనిటీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి సిటీస్లోని ఒక లోకల్ కమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలన్నది ముఖ్య ఉద్దేశం అండి దీనికి.